ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నాకు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ మేకర్స్ ఈ సినిమా తీసి ఈ ప్రొసీజర్లో ఈ కమర్షియల్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుంది? అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ అని ముందే ఇచ్చేస్తారా? ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కమిషన్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని సార్. అదేంటంటే ముందు ఒక రచయిత వెళ్ళి మేము కథ చెప్తాం అంటాడు. ఫస్ట్ స్టెప్ తలుపు కొట్టి తలుపు తీస్తే కథ చెప్తాం అంటారు. ఇప్పుడు కథ చెప్తాం అన్నప్పుడు అక్కడ వాళ్ళు కథలు వినేవాళ్ళు 4-5 ఉంటారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అని ఒక మంచి పేరు ఇస్తారు వాళ్ళకి. వాళ్ళ కార్పొరేట్ భాషలో రకరకాల పేర్లతో తిరుగుతుంటారు. వాళ్ళకి కథ చెప్తారు. వాళ్ళ గదిలోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళ అబ్బాయి కథ చెప్పాడు ఎలా ఉందంటే, అబ్బో దారుణం ఉండి 2 గంటలు వేస్ట్ అనొచ్చు, అసలు మరీ ఘోర కలి అంటారు ఒకడు. బాగానే ఉందండి, అతనికి చెప్పడం చేత కావట్లేదు కానీ బాగానే ఉందని ఒకడు. ఇవన్నీ మాట్లాడుకుని బయటకు వచ్చి వీళ్ళు డిస్కస్ ఇంటర్నల్ అండి, మీరు పిచ్ డెక్కులు అండి ఏమైనా ఇస్తే అది ఇస్తే, పిచ్ డెక్ అంటే అదేదో పాపోత్సవనే ఉండదు. ఈ కథ 2 లైన్లలో ఏంటి, 10 లైన్లలో ఏంటి, ఎవరెవరు ఉంటారు, ఏ ఊళ్ళో జరుగుతుంది, ఫోటోగ్రఫీ ఎలా చూపిస్తారు, పాత ఫోటోలు ఏమైనా చూపించి ఎలా తీస్తారు, క్యాస్టింగ్ వీళ్ళు ఏమనుకుంటున్నారు అని చూస్తే వాళ్ళు ఈ రచయిత మనసులో ఇది ఉందన్నమాట. ఇది డెవలప్ చేయొచ్చామోనండి. సరేనయ్యా నువ్వు ఇంకొద్దిగా చేసుకురా అంటారు. మళ్ళీ వాళ్ళు కొద్దిగా చేసుకొస్తారు. అంటే అబ్బాయి బాగా తిరుగుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు ఏమంటారంటే, కాదయ్యా బాగానే ఉన్నాడు కానీ ఇప్పుడు మనకి ఈ జూలైలో మొదలు పెట్టామనుకో, వీడు మొత్తం రాసి ఆ డైరెక్టర్ని వెతికి ఇంకో ప్రొడ్యూసర్ని వెతికి ఇవన్నీ చేసేటప్పటికి జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు వచ్చేటప్పటికి వచ్చేసాం జూన్కి రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అంటే 1 year. ఆ 1 year తర్వాత మార్కెట్కి ఇది నచ్చుతుందా లేదా అది కూడా ఆలోచించాలి. అదే ఫస్ట్ ఆలోచించాలి. 1 year తర్వాత మార్కెట్కి నచ్చకపోతే కాదండి. మనం మొన్న ఏదో ఒక ఆర్టికల్ చదివాను, నెక్స్ట్ అంతా హారర్ సినిమాలు అంట, నెక్స్ట్ అంతా థ్రిల్లర్ సినిమా మూవీ వెబ్ సిరీస్లు అంట, లేకపోతే మర్డర్ ఎవడో చేసాడు అనేది వెబ్ సిరీస్లు అంట, లేకపోతే మొత్తం అంతా లవ్ మీద వెళ్ళిపోతున్నట్టండి, లేకపోతే మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోతున్నారట. ఓకే, అయితే మన వీడిది ఏంటంటే ఇది కొద్దిగా రవ్వును ఎంటర్టైన్మెంట్ ఉంది, సరే చూద్దాం. కానీ మేడం ఇంకొకటి ఉంది సార్, లేకపోతే ఇంకోటి ఉంది సార్, మనం జనవరిలో ఒకటి చేయాలి, ఫిబ్రవరిలో ఒకటి చేయాలి, మార్చిలో ఒకటి చేయాలి, మనకు బడ్జెట్ ఉంటుంది, క్వార్టర్లీ బడ్జెట్లు ఉంటాయి. ఈ బడ్జెట్లో మరి చేయాలి కదా, ఇదేదో కొద్దిగా బడ్జెట్లో అయ్యేటట్టుంది, ఇది డెవలప్ చేద్దాం అంటే అప్పుడు అతను పిలిచి, అవే నీకు ఇంత రొక్కం ఇస్తున్నాం, డెవలప్ చేసుకుంటారా, తర్వాత మళ్ళీ కొంత ఇస్తాం, మొత్తం అయిన తర్వాత మాకు నచ్చకపోతే ఆ కట్ట మేము తీసుకుని డస్ట్బిన్లో పడేస్తాం, గెట్అవుట్, తీగపోవచ్చు, కానీ ఇది మొత్తం మాకు ఇచ్చేసేయాలి. ఇంత ఐడియా చెప్పావు నువ్వు, నీకు డబ్బు పెట్టి మొత్తం డెవలప్ చేయమన్నాం కదా, దాన్ని కమిషన్ డెవలప్మెంట్ అంటారు, దాన్ని డెవలప్మెంట్ ఫీ అంటారు. డెవలప్మెంట్ ఫీ చేసిన తర్వాత అతను ఇచ్చిన ఒక ఇంత ఐడియాని మొత్తం వాళ్ళు ఎపిసోడ్లో 7, 5, 6 రాయించిన తర్వాత ఇదంతా వాళ్ళదే అని అగ్రిమెంట్. అయితే లేకపోతే రైట్ చూడండి బాగానే ఉంది, మాకు డబ్బులు అవసరం లేదని నాకు ఇంట్లో మా నాన్న పంపిస్తున్నాడేమో, మాకు డబ్బులు వద్దు, మొత్తం రాసేసి మీకు నచ్చకపోతే మా మొహన కొట్టండి నేను పోతాను. ఇది ఒక ప్రాసెస్. చాలామంది సరే ఏదో ప్రాసెస్, లేకపోతే డబ్బులు ఇవ్వండి అంటారు. డబ్బులు ఇస్తే వాళ్ళ చేతుల్లో మనం వాళ్ళకి ఇచ్చినట్టు, కథ వాళ్ళదే నమ్మాలి ముందే. ఆ తర్వాత మా ముందే లేదండి నేను వెళ్ళిపోతానండి అంటే కుదరదు. వాళ్ళతో వాళ్ళ ఓటీటీ వాళ్ళ దయాదాక్షిణ్యాలే. ఓకే నేను వేరే చోట బేరం కుదిరిందండి నాకు అంటే, నా డబ్బులు నాకు ఇచ్చి లేదా దాని మీద 2 రూపాయలు వడ్డీ ఇవ్వని వాళ్ళ లీగల్ టీము, వాళ్ళ బొంబాయి టీము, వాళ్ళ ఢిల్లీ టీము, వాళ్ళందరూ అసలు బీభత్సంగా బాహుబలి ముందు యుద్ధంలా మాట్లాడుకుని అప్పుడు చెప్తారు ఏదో ఒకటి. ఎందుకంటే చాలా మంది ఉంటారు, ఎవడో ఒక నిర్ణయం తీసుకోవడం ఉండదు. గవర్నమెంట్ డెమోక్రసీ ఉంటుంది. ఎందుకు ఒకటి నిర్ణయం నీదే, రైట్ డ్రీమ్ ఉంది నీదే, ఇతందా అదో కంపెనీది, అది ఎవరు తీసుకోవాలి నిర్ణయం? నాకు కాఫీ ఇవ్వాలన్నా సరే దానికి పాలసీ ఉంటుంది, గెస్ట్ కాఫీ ఇవ్వాలా వద్దా, మనకు బడ్జెట్లోనే లేదు ఆలోచించుకుంటారు కదా. అలా వాళ్ళకి కూడా డిసిషన్స్ ఉంటాయి. సో డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు చక తీసుకొచ్చారనుకోండి, ఎందుకంటే ఇతనిలాగా ఒక 20 మంది చెప్పుంటారు, వాళ్ళు ఇతనిలాగా 20 మంది చెప్పుంటారు, 20 మందికి డబ్బులు ఇచ్చుంటారు, 20 మందితో అగ్రిమెంట్లు అయి ఉంటారు, 20 మంది ఆ వచ్చే సంవత్సరం జనవరి మార్చిలో మనం డెలివరీ చేయాలని అనుకుంటారు. అందరిది ఒకే కథ, అందరిది ఒక రకరకాల కథ, అందరికీ ఒకటే ప్రయాణం. సో ఇతనేమో 3 కోట్లు అంటాడు, ఒకడేమో 5 కోట్లు అంటాడు, ఒకడేమో మర్డర్ అంటాడు, ఒకడేమో ప్రయాణం అంటాడు, ఒకడేమో ప్రేమ కథ అంటాడు, ఒకడేమో పెళ్ళం లేచిపోయిన కథ అంటాడు, ఒకడు మొగుడు చంపేసిన కథ అంటాడు, ఎవరు అంటుంటాడు కదా. సో ఏది వాళ్ళు మొత్తం డెవలప్మెంట్లు చూసుకుని మళ్ళీ ఒక సర్వసభ సమావేశం పెట్టుకుని
ఆ కథ ఒకటి బాగుందండి, ఒకసారి విందాం మనం. మొత్తం విని ఏం చేద్దాం, ఢిల్లీలో బొంబాయి వీళ్ళ హెడ్ ఆఫీస్కి పంపిస్తారు. ఏమంటే ఈ కథలు ఉన్నాయి, మనం అందరికి డబ్బులు ఇచ్చాం, ఓ 10 మందికి ఇస్తే ఒక 5-6 తెలియంది, 5-6లో 3 అయితే రెడీగా ఉన్నాయి. అనిపిస్తున్నాయి, మరి మీరు నిర్ణయం తీసుకోండి అంటే. సరే అండి, మేము అయితే ఒక పని చేద్దాము, మనకి తమిళ్లో కూడా ఒకటి, హిందీలో ఒకటి, మరాఠీలో ఒకటి కూడా మనకు ఉన్నాయి. వాళ్ళేమో అదేదో వెబ్ సిరీస్ మర్డర్ అంటున్నారు, ఇంకోటేమో ఇన్వెస్టిగేషన్ అంటున్నాడు, ఒకటేమో హారర్ అంటున్నాడు. మన దగ్గర రొమాన్స్ లేదు, మంచి రొమాన్స్ ఉంది కదా. రొమాన్స్ ఉంది సార్ మన దగ్గర, ఇది ఉంది, వీటిని చేద్దాం. ఏ బాబాయ్ అనేది ఓకే, ఓ డైరెక్టర్ని పెట్టాలి దీనికి. సార్ నేనే సార్ డైరెక్టర్. నువ్వు కాదు, నువ్వు రైటర్, నువ్వు డైరెక్టర్ అలాగ అట్టండి చేయదు కాదు, నువ్వు డైరెక్టర్ ఓకే అని చెప్పి. ఆల్రెడీ డైరెక్టర్లు వీళ్ళ దగ్గర ఇంతకుముందు వెబ్ సిరీస్లు తీసిన వాళ్ళు కానీ, పక్క ఓటీటీల్లో వెబ్ సిరీస్లు తీసిన డైరెక్టర్లు కానీ, లేకపోతే ఇంతకుముందు అక్కడ దాకా వచ్చి ఫెయిల్ అయిన డైరెక్టర్లు కానీ, వాళ్ళని పిలిచి అబ్బాయి నువ్వు ఏమైనా చేస్తావా, ఖాళీగా ఉన్నావా అంటే, ఉన్నాను సార్ ఈ నెల నుంచి ఈ నెలలో ఖాళీ, రాను కథ విను. అమ్మో ఇది రాడ్డండి, నేను చేయలేను అనొచ్చువాడు, మళ్ళీ మొదటికి రావచ్చు, మొదటి రావచ్చు. ఇటు రాడ్డు అంటున్నాడు ఏంటి, ఇది ఆపేద్దాం అనుకోరు. ఓహో నీకు నచ్చలేదు అనమాట, మా టేబుల్ అంతటికి నచ్చింది, మేము ఇతనికి డబ్బులు ఇచ్చాం, మా హెడ్ ఆఫీస్కి నచ్చింది, నీకు ఒక్కడికి నచ్చలా, నువ్వేమైనా మార్చుకుని చేసుకుంటా అంటే చేసుకో, లేకపోతే మేము కూడా చూసుకుంటాం. అది డైరెక్టర్కి వాల్యూ ఇస్తారు, డైరెక్టర్ ఓన్లీ డైరెక్షన్ చేయాలి, నువ్వు కెలకద్దు, ఎక్కువ కెలకద్దు, కొంత కెలికి చూసుకో. ఆ డైరెక్టర్ని ఇచ్చి బాబు నీ తరహాలో నువ్వు తీయడానికి కెలకుతావా, లేదా మొత్తం పిండుతావా అంటే, నేను మొత్తం చించుతా అంటే చించు చూపించు. అమ్మో వీడికి అసలు కథ అర్థం కాలేదండి, మనం ఏదో అనుకుంటే వీడు ఇంకోటి ఏదో అంటున్నాడు, మనం రొమాన్స్ అనుకుంటే వీడు ఫ్యామిలీ డ్రామా అంటాడు, పంపించండి అంటారు. ఇదంతా జరిగి 10 రోజులు జరిగిపోతుంది, ఇది కూడా జరుగుతుంది 10 రోజుల్లోనే. ఆ తర్వాత ఒకడు వచ్చి వాడికి తెలుసు ఇలా జరుగుతుందని, అసలు మీరు ఇచ్చిందే మహాప్రసాదం అంటాడు, ఎందుకంటే తీసిపడి చూపుతారు. కాకపోతే నాకు ఎంత కావాలండి అంటాడు. ఒరే మొత్తం ఎంత అనుకుంటున్నావు, నీకే ఎంత అంటే దీంట్లో ఎలా తీస్తానరా అని మళ్ళీ పంచాయతీ. మేము ఆల్రెడీ రైటర్కి ఎంత ఇచ్చారండి, తీసేవాడికి ఎంత ఇవ్వాలండి అంటే, రైటర్ అంటే 6 నెలలు తిరిగాను నేను, వాడు అనుకుంటూ ఉంటాడు కదా, వాడి రైటర్ అనుకుంటాడు ఏమన్నా అంతమంతా చెరదొప్పుతాడేమో, ఇప్పుడు ఎవడో వచ్చాడు. బట్ విజన్ వాడు మొత్తం డైరెక్టర్ రైటర్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఏం చేస్తారంటే, దీన్ని ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఇంతకుముందు వాళ్ళు మార్కెట్లో ఎవరు తక్కువ డబ్బుల్లో బాగా రిచ్గా తీయగలరు. మన బడ్జెట్ ఎక్స్ అయితే X² తీయగలరు, 2Xలో తీయగలరు. ప్రతిసారి మన దగ్గరకు వచ్చి ఏమంటే డబ్బులు అయిపోయినాయండి అని బేలగా పెట్టకుండా, ఉన్న దాంట్లో మనం డిలే చేసిన డబ్బులు, మనకు ప్రాసెస్లు జరుగుతూ ఉంటాయి కదా, వాళ్ళు ముందు డబ్బు పెట్టి జేబులోంచి, తర్వాత మనకు వచ్చేదాకా వెయిట్ చేసే ఫైనాన్షియల్ మజిల్, విజన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వెతుకుతారు. ఆల్రెడీ వాళ్ళు ఇంతకుముందు 4 వెబ్ సిరీస్ తీసుంటారు కదా, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, కాదండి మేము అనుకున్నాం కానీ వేరే ఓటీటీలో జరుగుతుంది సార్, ఆల్రెడీ మరి టైం లేదు సార్ అని వాడు అంటాడు. ఏమంటే 15 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్, ఒక ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు కదా ఒక మాకు అని అడుగుతూ ఉంటాడు. ఏమంటే రెగ్యులర్గా మనం ఎప్పుడు జరుగుతుంది కదండి, మీరు లాస్ట్ టైం మీరు ఇచ్చిందంటే మాకు మిగలలేదు, ఈసారి మిగిల్చుకుంటామని ఒకడు అంటాడు. సో వాళ్ళు వీళ్ళందరినీ చూసుకుని ఒకడిని నమ్మకమైన వ్యక్తిని పిలిచి, బాబు ఇతను డైరెక్టరు, ఇతను రైటరు, మరి కాస్టింగ్ ఎవరు అనుకుంటున్నట్టు వాడు కథ అంటాడు ప్రొడ్యూసర్. దీనికి మరి ఏంటండి బడ్జెట్ మీరు ఇచ్చిందేమో ఎంత, ఇది మీరు తీయమంది ఎంత, గిట్టుబాటు అవుతుంది, సర్లేవా ఇంకో 10% ఇస్తాను చెయ్యి. అలా నెగోషియేషన్స్, దాన్ని నెగోషియేషన్స్ అని ఇంగ్లీష్లో అంటాం, అంత బేరమేగా, ప్రొడక్షన్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అంటారు. నాకు కూర్చున్న తర్వాత ఓకే ఒక నెంబరు, మళ్ళా వచ్చి పెరిగిపోయిందని అడగద్దు, ఇదే అంటే ఓకే సార్ సంతకం పెట్టు అంటారు. సంతకం ఒక కారు లోన్ తీసుకుంటేనో బైక్ లోన్ తీసుకుంటేనో ఎంత పెడతామో అని సంతకాలు పెడతారు. లీగల్ ప్రాసెస్ అది, దట్స్ లీగల్ ప్రాసెస్. అమ్మో మీరు అంతగా పెట్టమండి, మా ఆస్తులు రాయించేసుకుంటున్నారు, మా కిడ్నీలు రాయించేసుకుంటారు అంటారు. ఇట్స్ లీగల్ ప్రాసెస్. సంతకం ఎందుకు పెడతారు అంటే, నేను రాజా రవి మధ్య ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది, ఈ ఇంటర్వ్యూకి ఐ డ్రీమ్కి ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ వచ్చి సాగర సొసైటీలో ఆఫీస్కి వచ్చి BVS రవి మాట్లాడిన మాటలకి, అతను పేలిన పేలులకి, అతను వాగిన వాగుడికి, లూజ్ టంగ్కి మాకు సంబంధం లేదు అని ఐ డ్రీమ్ ఒక డిస్క్లైమర్ రాస్తాం స్టార్టింగ్ లో, అది సంతకం పెట్టుకోవాలి నాతో. ఇది ఇక్కడ సంతకాలు. అలాగే రాజా అనేవాడు మా ఉద్యోగే, అతను మాట్లాడే ముందు మాకేం చెప్పలేదు, అతను ఏదో హోంవర్క్ చేసుకొచ్చాడు అంతే, యాజమాన్యానికి దీనికి సంబంధం లేదు అని నువ్వు ఆల్రెడీ నువ్వు సంతకం పెట్టాలి అక్కడ మీ ఆఫీస్లో, అప్పుడే ఇది ఇంటర్వ్యూ చేయాలి, అది కరెక్ట్ పద్ధతి. లేకపోతే ఏమవుతుంది, ఎవడో కోర్టులోకి వెళ్తాడు, మిమ్మల్ని పిలుస్తారు, వాసు గారు ఫోన్ చేస్తారు, ఏంటమ్మా వారితో అంటారు, ఏంటండి ఇట్లా చేశారని నన్ను అడుగుతారు.
ఇవి అయిందండి. మళ్ళీ మేము మైక్ పట్టుకుని అనుకోకుండా చేశానండి. వాడికి నిజంగా అట్టినాడు కోర్టుల చుట్టూ తిరుగుతాడు. ఇవన్నీ జరుగుతాయి. ఇట్స్ ఆల్ ప్రాసెస్. అందుకని ముందే ఇవేం రాకుండా ఉండేది లీగల్. సార్ లీగల్ ఏంటి, ఈ నెగోషియేషన్ చేసిన డైరెక్టర్కి కంపెనీకి ఉంటుంది అగ్రిమెంట్, రైటర్కి కంపెనీకి ఉంటుంది, ఓటీటీ కంపెనీకి, డైరెక్టర్కి ఓటీటీ ప్రొడక్షన్. ఈ మధ్యలో వ్యక్తి ఉండొచ్చు, ప్రమోషన్తో వెళ్ళిపోవచ్చు, ఉద్యోగం పోయి వెళ్ళిపోవచ్చు, అనారోగ్యంలో మానేయచ్చు, ఇంకో పోస్ట్కి వెళ్ళిపోతే ఇంకోటి రావచ్చు. బట్ ఆ అగ్రిమెంట్ మాత్రం కంపెనీ. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఉద్యోగం కాంట్రాక్ట్ తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇస్తుంది, ఆథరైజ్డ్ సిగ్నేటర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, వాడు మారచ్చు. కానీ ఓటీటీ కంపెనీ సో అగ్రిమెంట్లు అలా ఉంటాయి. సో అగ్రిమెంట్లు అందరికీ ఒకటే రకమైన ఉంటాయి. వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఆర్టికల్స్, సిఏలు, లాయర్లు కూర్చొని ఒక బోర్డ్ ఆఫ్ లీగల్ టీమ్ తయారు చేస్తారు అగ్రిమెంట్. కంపెనీస్ లేకపోతే కార్పొరేట్ లా చదువుకున్న వాళ్ళు, కార్పొరేట్లు ఆర్టికల్స్ అని ఉంటారు, బట్టి యాక్చురీస్ ఇవన్నీ చేసుకుని వచ్చిన వాళ్ళు చేస్తారు. మనం ఒక లాయర్ని పెట్టుకుని అవి మళ్ళీ చదవడానికి మనం పెట్టుకోవాలి. మన లాయర్ గారు ఏదో పుస్తకం పంపించారు, వాళ్ళు చూడండి పుస్తకం కదండి అగ్రిమెంట్ చదువుతున్నాం, ఏమండి ఇలా రాస్తే కనుక అయిపోతాం, ఇది వద్దని చెప్పండి వాళ్ళని అని ఇతను లాయర్ చెప్తాడు. అర్రే భలే వాళ్ళే లాస్ట్ టైం వాళ్ళు పెట్టారండి, మీరు కూడా పెట్టాలి, మాకు ఇదే పద్ధతి అంటారు వాళ్ళు. మనకి మధ్యలో గుండె డుబ్ ఈ లాయర్ గారు ఏదో చెప్తున్నాడు, దీని మీద పెట్టకపోతే ఆడే ప్రాజెక్ట్ వాడు కష్టపడి తెచ్చుకున్న ప్రాజెక్ట్ అని కొంతమంది. లేదా మనం లబ్జుగా ఉండి ఒక్క పాయింట్ కానీ ఏమండి ఏముంది మీరు బాగా చేస్తే మళ్ళీ చేస్తాం, ఇలా అదే ఉందని వాళ్ళు అంటారు అప్పుడప్పుడు. అయినా సరే అది మన నమ్మకం బట్టి ఉంటుంది. లాయరు వాళ్ళు ఇది మళ్ళీ నెల నడుస్తుంది. ఇలా నడిచిన తర్వాత ఒక అగ్రిమెంట్, అప్పుడు ప్రొడ్యూసరు, రైటరు, డైరెక్టర్ కూర్చొని రైటర్ పని అయిపోయింది ఆల్రెడీ, మొత్తం ఇచ్చేసేది అతను. డైరెక్టర్కి ఇస్తే అతను నాకు ఈ కాస్టింగ్ కావాలి, నాకు ఈ ఎక్విప్మెంట్ కావాలి, నాకు ఈ లొకేషన్ కావాలి, నాకు బలానా చోటే నేను పోస్ట్ ప్రొడక్షన్ చేస్తాను అంటే, బాబు అవన్నీ పెద్ద పెద్ద వాడికి చేసేదని మళ్ళీ బతిమాలుకోవాలండి. అతను డైరెక్టర్ కాదండి, నేను విజన్ నాది ఒకటి ఉంది అంటాడు. సో ఇక్కడి నుంచి చేసుకుంటూ వెళ్తుంటే ఈ లోపల ఈ ఓటీటీ వాళ్ళు మధ్య మధ్యలో వచ్చి ఎలా జరుగుతుంది, మనం అనుకున్నట్టు జరుగుతుందో లేదా, మనకు అరచేతిలో వైకుంఠం చూపించాడు ఆ ప్రొడ్యూసరు. డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇచ్చినంత ఇస్తున్నారని రైటరు ఆ ఫస్ట్ 2 రోజులు తీశారు కదా, నువ్వు ఒకసారి అది ఆన్లైన్ ఎడిటింగ్లో చూసి నువ్వు అనుకున్నట్టు వస్తుందా రావట్లేదా, ఏదో తిప్పి చేస్తున్నారా అని వాళ్ళని అడిగి, లేదండి బాగానే వస్తుంది అంటే యాక్చువల్గా వాడు ఇట్లా అనాల్సింది ఇట్లా అన్నాడండి అంటే, ఆమె కన్ను ఎట్టు కొడితే అంటే కన్ను కొట్టేది లేదని డైరెక్ట్ అంటుంటాడు. ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ చేసుకుని షూటింగ్ అయిన తర్వాత ఎడిటింగ్ మళ్ళీ వాళ్ళు ఎపిసోడిక్గా చూసి ఓటీటీ వాళ్ళు బాగుందండి, బాగా తీశారు, దీనికి పోస్ట్ ప్రొడక్షన్ గో హెడ్ నచ్చి. దీంట్లో ఇదంతటికి జరుగుతున్నప్పుడు మధ్యలో ఇంకోటి ఉంటుంది, దాన్ని SNP అంటారు సార్. అది స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్ అని ప్రతి కార్పొరేట్ కంపెనీ. అదేంటంటే మనం వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేయాలి, స్క్రిప్ట్ చదివి దీనివల్ల మనకి ఏమన్నా లీగల్ ఇష్యూస్ వస్తాయా రేపు పొద్దున, ఓకే అదో నెల తీసుకుంటారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఒక లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంటుంది, దేశం అన్ని చోట్ల నుంచి వస్తుంది కదా. ఎవరైనా మనోభావాలు దెబ్బతింటాయి. బోర్డు మీద ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా అని ఒక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ రీతు చౌదరి పనిచేస్తుంది. అంటే రీతు చౌదరి అక్కడ దాంట్లో ఉండి స్మగ్లింగ్లు చేస్తుందని చెప్తే ఐ డ్రీమ్ వాడు రేపు పొద్దున వచ్చి నా బోర్డు పెట్టి నా ఉద్యోగి స్మగ్లింగ్ చేస్తుందని పెడతారా అని కోర్టుకి వెళ్తే, కోర్టుకి ఎవడు వెళ్ళాలి? రైటర్ వెళ్ళాలా, కెమెరామెన్ వెళ్ళాలా, డైరెక్టర్ వెళ్ళాలా, ప్రొడ్యూసర్ వెళ్ళాలా, ఓటీటీ ప్లాట్ఫామ్ వెళ్ళాలా? ఓటీటీ ప్లాట్ఫామ్కే పెద్ద సమస్య. ఎవరికి పట్టి ఎందుకు తలగా నొప్పి? సో అందుకని ఈ ప్రొసీజర్. అందువల్ల స్టాండర్డ్ ప్రాక్టీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమంటే ఐ డ్రీమ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక కంపెనీ, మీరు బీ డ్రీమ్ అని పెట్టండి. బీ డ్రీమ్ అనేది లేదు, వాళ్ళు గూగుల్ కొడతారు, బీ డ్రీమ్ అనే బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఉందా, మీడియా కంపెనీ ఉందా అంటే బీ డ్రీమ్స్ అని ఉందండి, బీ డ్రీమ్ అనేది లేదంటాడు. అమ్మ ఇప్పుడు మళ్ళీ ఆడు వచ్చి కేసు పెట్టాడు, బీ డ్రీమ్ బదులు బీ డ్రమ్ అని పెట్టండి, పెట్టలేదు అలా ఏదో చెప్తారు. అట్లా అన్నిటి మీద ఉంటుంది. అలా చొక్కాల మీద, ప్యాంట్ల మీద, చెప్పుల మీద, వాటర్ బాటిల్ మీద మొత్తం ఎటువంటి ఎవరు ఇబ్బందులు రాకుండా మళ్ళీ ఉంటుంది. ఇన్ని చేసుకుని దిగుతారు. ఇదంతా ఉంటుంది. ఇదంతా అయిన తర్వాత టెలికాస్ట్ చేస్తే ఆ తర్వాత రాజేవాడు, రెడ్డివాడు, ఆ తర్వాత పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ మార్కెటింగ్ టీం ఉంటుంది, డైరెక్టరు, ప్రొడ్యూసరు, కెమెరామెన్, ఎడిటరు, యాక్టరు, వీళ్ళందరికీ సంబంధం లేని ఒక టీం ఉంటుంది. వాళ్ళు ముందే షూటింగ్కి వెళ్ళే ముందు మార్కెటింగ్ వాళ్ళకి పంపించాలి స్క్రిప్ట్. వాళ్ళు ఏం చేస్తారు, కథ బాగుందండి, దీన్ని ఎలా మార్కెటింగ్ చేస్తాం, మార్కెటింగ్ మెటీరియల్ లేదు సార్, మీరు పని చేయండి, మేము కాపులోని పెట్టండి, పెడితే మార్కెటింగ్ చేయొచ్చు, దీన్ని వాళ్ళు ఐడియా ఇస్తారు, చెప్తారు. అది అట్లా ఉంటుంది. ఇది ఈ కాపులం కాదు చెప్తున్నా,
దీనికి అప్లోన్ పెట్టింది మనవాడే సార్. శోభనే. సో ఏమంటే ఇది ప్రాబ్లం ఇలా ఉంటే మన మార్కెటింగ్ చేసే వాళ్ళ నుంచి కూడా కథ బాగుందండి దీన్ని మార్కెట్ చేయలేము అని ఆపేయచ్చు ముందే. తర్వాత సేల్స్ టీమ్కి పంపించాలి. సేల్స్ టీము దీని మీద ఎలా సేల్ చేస్తామండి మనం. మార్కెటింగ్ అంటే జనానికి తెలియజేయటం, సేల్స్ అంటే ఎవరికొకరికి అమ్మాలి. దీనికి ఇంత అయితే బడ్జెట్ అమ్మగలండి, ఇంతకంటే ఈ వ్యాపారం జరగదు. దీనికి మీరు ఆలోచించుకుని తగ్గించి చేసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు రేటు, బడ్జెట్. సో ఇన్ని టీములు జరుగుతాయి కార్పొరేట్లో. ఎంత పెద్ద ప్రపంచం సార్ ఇది. రేటు టీము, అకౌంట్స్ టీము, ఎస్ఎన్పి టీము, లీగల్ టీము, సేల్స్ టీము, మార్కెటింగ్ టీము, ఇన్ని జరిగితే ఆ తర్వాత బయటకు వస్తుంది ఒక సినిమా, ఒక వెబ్ సిరీస్ బయటకు వస్తుంది. ఇది అన్నిటికీ జరుగుతాయి, అన్ని సినిమాలకి కూడా జరుగుతాయి. కాకపోతే స్ట్రీమ్ లైన్ అవటం వల్ల కార్పొరేట్ స్టూడియో మోడల్ ఉంటుంది. స్టూడియో మోడల్ అంటే ఇప్పుడు యూనివర్సల్ స్టూడియోస్ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, సురేష్ బాబు గారు కానీ, అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, జీ స్టూడియోస్ కానీ, వాళ్ళందరిలో కూడా ఈ టీమ్స్ ఉంటాయి, జరుగుతాయి. మనకు బయట నుంచి అమ్మ మనం చెప్పిన కథ ఒకటి తీసిన కథ ఒకటి రా అనుకుంటారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.